నమస్తే, వెల్కమ్ టు ఎస్వీటీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరి నియోజకవర్గం కాజా గ్రామంలోని ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. లోక్సభ ఎన్నికల్లో మాదిక జాతి బిడ్డలు ఎవరు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయొద్దని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు. మావోయిస్టుల లొంగిపోతే వారికి ఏపీ ప్రభుత్వం మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. విశాల్ గుని డిఐజీ విశాఖ రేంజ్. ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూతాల అజిత్ రావుకు పెద్ద డోర్నాలలో బీఫామ్ అందించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వేలాది మంది అభిమానుల భారీ కోలాహలం మధ్య ప్రారంభమైన చింతమనేని ప్రభాకర్ నామినేషన్ ర్యాలీ. మంగళగిరి నియోజకవర్గం కాజా గ్రామంలోని అపార్ట్మెంట్ వాసులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మా అందరికీ నమస్కారం. 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరింది కాదు. ఆనాడు కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గంటేశారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు అందరం పోరాడం. 62 సంవత్సరాలు చెమటోర్చి కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం. హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం. అక్కడ పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చాం. చదువుకునే యూనివర్సిటీలు తీసుకొచ్చాం. ఇప్పుడు మనకి ఏదీ లేకుండా పోయిందని ఆనాడు పోరాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక బిల్లు తీసుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఒకే రాజధాని ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న బిల్లు కూర్చొని 5 కోట్ల ఆంధ్రులు ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి ఉండాలని చెప్పారు. ఆనాడు ఒక్కొక్క జిల్లాకు ఏం చేస్తారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆనాటి ప్రతిపక్ష నేత, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను, అమరావతికి సంపూర్ణ మద్దతు దొరుకుతున్నాను అతను. ఒక పక్కన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా అమరావతికి మద్దతు పలికారు. కనుకనే రైతులందరూ భూములు ఇచ్చారు. 32,000 ఎకరాల భూమి ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ తయారు చేశాం, రోడ్లు వేశాం, సచివాలయం కట్టాం, అసెంబ్లీ కట్టాం, ఎస్ఆర్ఎం విట్ ఇలాంటి అనేక యూనివర్సిటీలు తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైన అవకాశం వచ్చింది, ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా అమరావతిని ఒక రాజధాని కట్టాలని ప్రయాణం ప్రారంభించారు. పెద్దలు చెప్తారు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడని. అలాంటిది చంద్రబాబు నాయుడు ఒక రాజధాని కట్టే పనిలో ప్రారంభించారు. కానీ 2019 ఒక్క అవకాశం మన మాయమాటలు ఉన్నాం, అందరం మోసపోయాం. ఏ ముఖ్యమంత్రి అయినా మొదటి నిర్ణయం ఒక అభివృద్ధి సంక్షేమంతో తీసుకుంటారు కానీ, అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం ప్రజావేదిక కూల్చడం తల్లి. మొదటి నిర్ణయం. ఆయన తీసుకున్న రెండో నిర్ణయం 3 ముక్కల ఆట్ల, అది 3 రాజధానులు తల్లి. కర్నూలులో ఒక ఇటుకలు ఎత్తలే, నేను కర్నూలులో పాదయాత్ర చేశాను, ఒక్క ఇటుకల. అమరావతి సర్వనాశనం చేశాడు. విశాఖపట్నంలో కూడా ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. విశాఖపట్నంలో ఆయన ఒక పని చేశాడు తల్లి, అదేంటో తెలుసా? ఒక్క వ్యక్తి బతికేదానికి
జగన్మోహన్ రెడ్డి గారు ఉండేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టాడు తల్లి, ఋషికొండ గుండెగొట్లు తల్లి. అదే కూడా కేంద్ర ప్రభుత్వం వెళ్తే మీరు చట్టాలు ఉల్లంఘించారు, 200 కోట్ల రూపాయలు పెనాల్టీ వేయాలని చెప్పారు తల్లి. అంటే ఒక్క వ్యక్తి బతకడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టారు. అదే 700 కోట్ల రూపాయలు లోక్సభ ఎన్నికల్లో మాదిగ జాతి బిడ్డలు ఎవరు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయొద్దని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల భువనగిరి లోక్సభ నియోజకవర్గ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై గత 30 ఏళ్లుగా వర్గీకరణ ఉద్యమంలో చోటు చేసుకున్న ఘటనలను కార్యకర్తలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా పోరాడుతున్నానని తెలిపారు. పార్టీల జెండాలు మారిస్తే ఎన్నో ఉన్నతమైన పదవులు తన దగ్గరకు వచ్చాయన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో 2024 నుంచి 14 మధ్య కాలంలో అధికారం ఉండగా ఎస్సీ వర్గీకరణ చేయలేదని ధ్వజమెత్తారు. కనీసం ఈ 10 ఏళ్లలో వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ ఉత్తరం కూడా రాయలేదన్నారు. మాదిగలకు ఎవరు చేయని నష్టం కేసీఆర్ చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు మాలలతో కుమ్మక్కాయ అయ్యాడని ఆరోపించారు. లోక్సభ సీట్లలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు కనీసం ప్రాతినిధ్యం లేకుండా వ్యవహరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. 2004-2014 మధ్యలో కేంద్రంలో అధికారం ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ వ్యతిరేక శక్తుల పలుకుబడి తొలగి వర్గీకరణ చేయకుండా జాప్యం చేసింది. కనీసం ఈ 10 ఏళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ మీద ఒక మాట కూడా పార్లమెంట్లో మాట్లాడకుండా, కనీసం వర్గీకరణకు మద్దతుకు ఒక లేఖ కూడా రాయకుండా మాదిగలకు అన్యాయం చేసింది కాంగ్రెస్. మరొక వైపు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాదిగలకు సంబంధించిన 4 శాసనసభ స్థానాలు మాదిగలకు దక్కకుండా పోయినాయి. అందులో సత్తుపల్లి, వర్ధన్నపేట్, చొప్పదండి, చెన్నూరు. ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 60 వేల ఓట్లున్న మాదిగలకు టికెట్లు ఇవ్వకుండా 5-6 వేల ఓట్లున్న మాలలకే టికెట్ ఇప్పించడం ద్వారా రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ద్రోహం చేశాడు. అదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో 3 లోక్సభ స్థానాలు రిజర్వ్ అయి ఉంటే పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్లో తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో 170% ఉండబడే మాదిగలకు 3 1 కూడా ఇవ్వకుండా, 3 2 రావాల్సింది పోయి 1 కూడా ఇవ్వకుండా తీరని ద్రోహం రేవంత్ రెడ్డి గారు చేశారు. ఆయన పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి. మాకు టికెట్లు రాకపోవడానికి, కాంగ్రెస్లో మాదిగ జాతికి రాజకీయంగా న్యాయం జరగకపోవడానికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. ఇదే సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో నిన్న బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అతన్నే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని మాల సామాజిక వర్గానికి సంబంధించిన నేతకే టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్. అంటే ఒకే సమయంలో 4 రిజర్వేషన్ స్థానాల్లో ఎన్నికలు జరిగిన మాదిగలకు దక్కాల్సింది 3 అవుతే ఆ 3 1 కూడా మాదిగలకు ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేసింది కాంగ్రెస్. అయితే ఆ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడే బాధ్యత వహించాల్సి వస్తుంది, ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది. కనీసం మొన్నటి వరకు 2018-19 పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడైనా మాకు వరంగల్, పెద్దపల్లి పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. అంటే ఏనాడు లేని అంత అన్యాయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు జరిగింది. ఇది మాదిగల ఆవేదన ఉద్యమపరంగానే కాదు, చివరికి కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగల ఆవేదన కూడా రోజు బయటకు వస్తూ మాదిగల గుండె చప్పుడును కాంగ్రెస్ పార్టీలో ఉండబడే అత్యంత సీనియర్ నాయకుడు అనబడుతున్నా, మాకు పెద్ద దిక్కుగా ఉన్న మాదిగ జాతికి ఎక్కడున్నా పెద్ద దిక్కు ఉన్న మా మోత్పల్లి నరసింహులు గారు కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరగట్లేదని చెప్పి, న్యాయం జరగాలని చెప్పి ఒకరోజు దీక్ష చేసి వాళ్ళ అనారోగ్య పాలైన పరిస్థితికి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మాదిగ జాతిని ఎంత అవమానిస్తుందో, ఎంత అణగదొక్కే ప్రయత్నం చేస్తుందో స్పష్టంగా రుజువవుతుంది. అదే సమయంలో వర్గీకరణ విషయంలో మోసం చేసింది కాంగ్రెస్.
రాజకీయంగా మాకు అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్. ఎస్సీ వర్గీకరణ విషయంలో న్యాయం చేస్తామని ముందుకొచ్చింది గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. వర్గీకరణ అనుకూలమైన ప్రక్రియ ముందుకు సాగుతున్న దశ ఉన్నది. అదే సమయంలో రాజకీయంగా ఎన్నికలు వచ్చిన సమయంలో 4 స్థానాలకు రిజర్వేషన్ స్థానాలకు పూర్తి చేస్తున్న సమయంలో మేము కోరిన 3 స్థానాలు మాదిగలకు ఇవ్వడం జరిగింది. 3 పార్లమెంటు స్థానాల్లో 2 మాదిగలకు ఇచ్చి కంటోన్మెంట్ ఉప ఎన్నిక సందర్భం కూడా ఆ కంటోన్మెంట్ సీటు కూడా బీజేపీ మాదిగలకు కేటాయించడం జరిగింది. అంటే వర్గీకరణ ఆకాంక్ష నెరవేరాలన్నా అది బీజేపీ ద్వారా గౌరవ నరేంద్ర మోడీ గారి ద్వారా సాధ్యమని రుజువైంది. మాకు రాజకీయ ప్రాతినిధ్యం న్యాయబద్ధంగా దక్కాలన్నా అది కాంగ్రెస్లో దక్కదని, అది బీజేపీలోనే మాకు న్యాయం జరుగుతుందని కూడా రుజువైంది. ఇట్లాంటి పరిస్థితిలో కాంగ్రెస్ను మాదిగ పల్లెలకు రానియద్దని, కాంగ్రెస్ నేతలు ఎవరైనా సరే మాదిగ పల్లెల పొల్లిమేరలని అడ్డుకోవాలని, బీజేపీ వర్గీకరణకు అనుకూలంగా ఉండి ముందుకు నడుస్తున్న సమయంలో, న్యాయబద్ధమైన మన అవకాశాలు రాజకీయంగా ఇస్తున్న సమయంలో బీజేపీకి అండగా నిలబడి బీజేపీకి ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత ప్రతి మాదిగ మీద ఉన్నదని, రాజకీయాలకు అతీతంగా ఈ నిర్ణయం తీసుకోవాలని, మీరు కాంగ్రెస్లో ఉన్నా మీరు బీఆర్ఎస్లో ఉన్నా ఓటు మాత్రం బీజేపీకే ఓటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ భువనగిరి నుంచి నా సోదరుడు బలహీన వర్గాల నేత డాక్టర్ బూర నర్సయ్య గారికే ఓటేసి కమలం గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని, అట్లనే తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కర్ణాటకలోనూ బీజేపీకి అనుబంధంగా ఉండబడే అలయన్స్కే ఓటేయాలని చెప్పి, కూటమికే ఓటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన ప్రశాంత్ కుటుంబాన్ని ముందుగా ప్రభుత్వం ఆదుకోవాలి. ఫుడ్ పాయిజన్కు కారకులు అధికారులే కనుక అధికారుల మీద శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. శాఖపరంగా వాళ్ళను సస్పెండ్ చేయాలి, వాళ్ళను ఉద్యోగం నుంచే తొలగించే ప్రయత్నం చేయాలి, డిస్మిస్ చేయాలి. ఎందుకంటే వారి నిర్లక్ష్యం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక బిడ్డ ప్రాణం పోవడం అంటే అది తిరిగి రాదు. దానికి అధికారుల నిర్లక్ష్యం కారణమైనప్పుడు ఖచ్చితంగా ఆ బిడ్డ మరణానికి కారకులు వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద చట్టపరమైన కేసు పెట్టి, ప్రశాంత్ మృతికి కారకులు వాళ్ళే కాబట్టి వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేయాలి. ఒకటి సస్పెండ్ చేయాలి, విధుల నుంచి తొలగించాలి, 2 వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదే సమయంలో ఇక ముందు ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఒక ప్రత్యేక నిఘా బృందాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. వాళ్ళు ప్రతి నెల కాదు, ప్రతి వారం కాదు, ప్రతిరోజు కూడా కేవలం నాణ్యమైన ఆహారం అందుతుందా లేదా అనే విషయంలోనే అది గ్రహించే విధంగా, అందలేని చోట వెంటనే అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ఒక ప్రత్యేక నిఘా బృందాన్ని కూడా ఏర్పాటు చేసి పంపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మౌనంగా ఉండొద్దని, మీరు మౌనంగా ఉండి చర్యలు తీసుకోకపోతే, ఈ అధికారుల మీద చర్యలు తీసుకోకపోతే మరిన్ని చోట్ల ఇట్లాంటి ఘటనలు జరుగుతాయని, గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థుల్లో మాదిగలు, బీసీలు, ఎస్సీలకు సంబంధించిన పేద పిల్లలే అని చెప్పి వాళ్ళు చనిపోయినా మాకేం పట్టదన్నట్టుగా నిర్లక్ష్యం వహిస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సింది గవర్నమెంటు, ప్రభుత్వ అధికారులే కనుక ఎక్స్గ్రేషియా కనీసం 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అదే సమయంలో దీనికి కారకులైన ఈ ఫుడ్ పాయిజన్కి సంబంధించి కారకులైన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా అధికారుల మీద పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ, కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. మావోయిస్టులు లొంగిపోతే వారికి ఏపీ ప్రభుత్వం మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. అందుకే ఇక్కడ లొంగుబాట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఏఓబిలో మావోయిస్టు కదలికలు తగ్గాయి. సౌత్ బస్తర్ నుంచి ఎక్కువ మంది లొంగిపోవడానికి మన పాలసీని కారణం. లొంగుబాట్ల కోసం ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తుంది. ఏపీ పోలీసు వారిని రిసీవ్ చేసుకునే విధానం వలన మావోయిస్టులు సరెండర్ అవుతున్నారు.
స్టార్ట్ చేసుకోవచ్చా? సరెండర్ అవుతున్నారు. దీంట్లో ఈ 6గురిలో ఒక డివిజనల్ DCM స్థాయి మావోయిస్ట్, అదేవిధంగా 3 ACMలు అండ్ అనదర్ పార్టీ మెంబర్ కూడా సరెండర్ అవడం జరుగుతుంది ఈరోజు. ఐ విల్ గివ్ యూ అ బ్రీఫ్. ఈరోజు మన ముందు కుర్రం మిథిలేష్ అలియాస్ రాజు, డివిజనల్ కమిటీ మెంబర్. తను 37 years ఏజ్, కొంటా బ్లాక్, సుక్మా జిల్లాకి చెందినవాడు. ఆంధ్రప్రదేశ్లో యాంటీ నక్సల్ అదేవిధంగా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మీద జరుగుతున్నటువంటి కంటిన్యూడ్ ఫోకస్, అదేవిధంగా దాన్ని అరకట్టడానికి మనం తీసుకున్నటువంటి చర్యల భాగంగా ఈరోజు ఒక మంచి సక్సెస్ మన ఏఎస్ఆర్ జిల్లాకి అందడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ SP ASR and OSG ASR for this fantastic success. గతం మనము 1.5-2 years ఇది చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, కమ్యూనిటీ పోలీసింగ్, ఆపరేషన్స్, ఇవన్నీ ఒక వాటికి పదవులు తీస్తూ 2010లో యల్లమగొండ LOSకి కమాండర్గా కూడా అపాయింట్ చేస్తారు. ఫ్రమ్ 2020 ఆన్వర్డ్స్ ECMగా వీడు ఈ ఏరియాలో తిరుగుతున్నాడు. ముఖ్యంగా చూస్తే 2020లో వేల్పాడు అంబుష్ సుక్మా డిస్ట్రిక్ట్లో జరిగినటువంటి ఒక చాలా అన్ఫార్చునేట్ అంబుష్లో ఇన్ విచ్ ఆల్మోస్ట్ 14 people died. All 6 of them belong to South Bastar Divisional Committee and part of the larger DKSCZ, దండకారణ్య స్టేట్ కమిటీలో భాగంగా వీరందరూ పనిచేస్తున్నారు. ఫస్ట్ కుర్రం మిథిలేష్ అలియాస్ రాజు ఆల్మోస్ట్ 18 years, ఆల్రెడీ చెప్పాను, 18 years నుంచి పార్టీలో ఎన్నో ఎన్కౌంటర్లో భాగంగా హీ హస్ టేకన్ పార్ట్ ఇన్ మెనీ వైలెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్. 2006లో ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని బూతాల అజిత్ రావుకు పెద్ద డోర్నాలలో బీఫామ్ అందించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెంలో నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా పెద్ద డోర్నాల విచ్చేసిన వైఎస్ షర్మిలారెడ్డి స్థానిక నటరాజు కొడలిలో మాట్లాడుతూ ఎన్నికల సమయం ఆసన్నమైందని, కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థిని బూదాల అజిత్ రావును మీ అక్కగా మీ చెల్లిగా ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎండను సైతం లెక్క చేయకుండా మీరు చూపిన ఆధారాభిమానులు ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నియోజకవర్గం పారిపోకుండా మీకోసం నిలబడి 6 నిమిషాలు పోరాడి 10 సంవత్సరాలను మీకోసం తప్పించిన నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి. గత 10 సంవత్సరాల్లో మీరు టీడీపీని చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చూశారు. మరి ఎమ్మెల్యేగా మంచి మెజారిటీలను వినిపించి మినిస్టర్ చేసిన వారిని మీరు ఏం చేశారు, ఆయన మనకేం చేశారు మీ అందరికీ తెలుసు. ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి. ఆ ప్రభుత్వం స్థాపించే కాదు, ప్రజాప్రతినిధులు ఎలాంటి వారు అనేది మనకు చాలా ముఖ్యము. మీ అందరూ మమ్మల్ని కోరి ప్రజా పార్టీలకి అతీతంగా మీ యొక్క ఆదరణ నాకు ఇచ్చారు. మీ అందరికీ కోటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మనకు వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకున్నాను. ఓటు హక్కు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి అవకాశము, దాన్ని వినియోగించుకున్నాను. ఒక్కసారి తప్పిదం చేశానంటే 5 సంవత్సరాలు మళ్ళీ మనకి వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. 10 సంవత్సరాలు మనం వెనుకబెట్టాము. ఈ యొక్క నియోజకవర్గంలో మీకు గమనించినట్టయితే వామపక్ష పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీలు కానీ, ముందుగా ఈ యొక్క ప్రదేశంలో నిలబడిన పార్టీలు, మీకు సుపరిచితమైన పార్టీలు, మళ్ళీ ఆ యొక్క పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో భాగంగా నాకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. స్వతంత్రమైన అభిప్రాయాలండి, ప్రజాస్వామిక పాలన నుంచి రాజ్యాంగబద్ధంగా పాలన చేసే
ఎరువులకైతేనేమి, విత్తనాలకైతేనేమి ఇవన్నీ సబ్సిడీ ఇచ్చారు. యంత్రాలకైతేనేమి సబ్సిడీ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చారు. రైతుల్ని నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆ రోజు వ్యవసాయం పండుగైంది. మరి ఈ రోజు ఎలా ఉంది వ్యవసాయం మీ అందరూ ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు నిజమే రాజశేఖర రెడ్డి గారి కొడుకే, కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాడో లేదో ఒక్కసారి ఆలోచన చేసి మరీ ఓటు వేయండి. అందరం నమ్మి ఓట్లు వేశాం. కానీ ఈ రోజు వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్ గారు లేరు. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో వెళ్ళిపోయారు. రాజశేఖర రెడ్డి గారిని అనుసరించే వాళ్ళే అయితే వ్యవసాయాన్ని ఈ రోజు బంధువ చేస్తారా? ఆలోచన చేయండి. పక్కనే ఉంది ఇరిగేషన్ ప్రాజెక్ట్. ప్రాజెక్టు పూర్తయిపోతే 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. కానీ పూర్తి చేశారో లేదో రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లిపోయిన ప్రాజెక్ట్, ఆయన మొదలు పెట్టిన ప్రాజెక్టు పూర్తి కూడా చేయలేకపోయారు. అంటే 6 నెలల్లో పూర్తి చేస్తాను అని మాటిచ్చి చేయలేవు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వ్యవసాయం చేస్తే మద్దతుగా ఉన్నా లేదా మీరు ఆలోచన చేయండి. ఈరోజు వ్యవసాయం చేస్తే కనీసం గుర్తేసుకోవడానికి సబ్సిడీ ఇస్తున్నారో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయండి. పంట నష్టపోతే ఈ 5 సంవత్సరాలలో ఇదిగో పంట నష్టపోయారా అని పంట నష్టపరిహారం ఎంతమందికి ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయండి. వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు అవునో కాదో మీరే నిర్ణయించుకోండి. బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది. ఇప్పుడు కనీసం బిడ్డలు ఉద్యోగాలు చేసుకున్నామంటే కనీసం 8,000కు 10,000కు కూడా వీలు లేకుండా అభివృద్ధి జరుగుతుందో లేదో మీరు ఆలోచన చేయండి. మనకు ఒక రాజధాని అయినా ఇది ఉంది అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. ఒక పోలవరం ప్రాజెక్ట్ లేదు, ప్రత్యేక హోదా లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేస్తే ఈ రోజు బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీకి ఓటేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ప్రత్యేక హోదా సాధ్యం. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించండి. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వ్యవసాయం పండుగవుతుంది, బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డగా చెప్తున్నా, మీరు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేయండి. మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. అన్నీ ఆశీర్వదించండి. హస్తం గుర్తు మీద ఓటేయండి. మీ ఎమ్మెల్యే అజితమ్మకు ఓటేయండి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అజితమ్మకు ఓటేయండి. ఎంపీ అభ్యర్థిగా సుధాకరన్నకు ఓటేయండి. మీ బిడ్డలుగా మీ దగ్గర ఉంటారు, మీకు సేవ చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ. అన్న గుర్తు ముఖ్యం, మర్చిపోకండి. హస్తం గుర్తు అన్న, హస్తం గుర్తు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్! హస్తం గుర్తులే! హస్తం గుర్తులే! వేలాది మంది అభిమానులు భారీ కోలాహలం మధ్య ప్రారంభమైన చింతమనేని ప్రభాకర్ నామినేషన్ ర్యాలీ ఏలూరు ప్రధాన రహదారి మీదుగా దెందలూరు వైపు కొనసాగుతున్న భారీ ర్యాలీ వేలాదిగా హాజరైన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భారీగా స్తంభించిన ట్రాఫిక్. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్, పాత బస్టాండ్ సెంటర్ వద్ద ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్న పోలీసులు. అభిమాన జన సంద్రహంతో దాదాపు 5 కిలోమీటర్ల మేర నిలిచిన ర్యాలీ. ప్రచార రథం దిగి బైక్ పై ఎంఆర్ఓ కార్యాలయానికి బయలుదేరిన చింతమనేని ప్రభాకర్.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరి నియోజకవర్గం కాజా గ్రామంలోని ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. లోక్సభ ఎన్నికల్లో మాదిక జాతి బిడ్డలు ఎవరు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయొద్దని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు. మావోయిస్టుల లొంగిపోతే వారికి ఏపీ ప్రభుత్వం మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. విశాల్ గున్ని డిఐజీ విశాఖ రేంజ్. ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజిత్ రావుకు పెద్ద డోర్నాలలో బీఫామ్ అందించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వేలాది మంది అభిమానుల భారీ కోలాహలం మధ్య ప్రారంభమైన చింతమనేని ప్రభాకర్ నామినేషన్ ర్యాలీ. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి SVTV న్యూస్.